కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు. నువ్వున్న ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 ఒక 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ రెడ్డిని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్ అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో లాడ్జీలు చెప్పండి, నేను తీస్తా. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి, ముందుగా వచ్చేయండి. సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తారు, సముద్రంలో ఫుల్ అయిపోయింది, మొత్తం జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రోమ్ తగలబడితే ఎవడో ఫిడేల్ వాయించాడంట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది, కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తున్నాడు. భజన చెయ్యాలి, ఫిడేల్ వాయించాలి. ఎక్కడ తెలుసా? చెంచలగూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి. మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు. 100కి 100% భారీ మెజారిటీతో తుఫానుతో మేము గెలుస్తున్నాం. 140కు పైగా సీట్లు మేము సాధించబోతున్నాం. కూటమి అధికారం రాబోతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి జన సైనికుల్ని కన్విన్స్ చేసి ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరిక కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారారు. ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలవాలని ఎన్నో ప్రయత్నాలు చాలాసార్లు సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన మోసుకుని వెళ్ళి ఈరోజు ఈ కూటమిని సక్సెస్ చేయించారు. అక్కడ మోడీ గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చిల్లరగాల, ఈ ఫేక్ గాలు, ఈ దొంగలు మాట నమ్మకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, నా సవాల్ని ఏమైనా స్వీకరిస్తారా?